handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నగరంలో పలు ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మంగమూరు రోడ్ పొలిమేర శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహించగా సంతనూరులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగమూరు డొంకలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో లక్షమల్లెల పూజ మరియు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అదేవిధంగా గద్రగుంటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో వేకువజాము నుండి ప్రత్యేక అభిషేకాలు సామూహిక సింధూర పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై హనుమాన్ నామస్మరణతో ఆలయ పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అభిషేక సేవ, ముత్తంగి సేవ, చండ్ర వాయిద్యాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, భక్తులకు అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సంవత్సరం ఆలయానికి 1,75,000 రూపాయలతోటి ఒంటి వాహనం ఒక దాత సహాయం చేశారు. అట్లాగే స్త్రీలు 1,75,000 తోటి ముత్తంగి సేవ అని ఒక అలంకారాన్ని ఇచ్చారు. అలాగే వెండి పాత్రలు దాదాపు లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఈ సంవత్సరం మళ్ళీ ఆలయానికి గోపురానికి మా ఆలయ కమిటీ వాళ్ళే నాగేశ్వరరావు బ్రదర్స్ వాళ్ళు దాన్ని ఇస్తున్నారు, దాన్ని ప్రారంభిస్తున్నాం. అలాగే ఆలయం పక్కన అయ్యప్ప స్వాములకు భోజనానికి ఒక బిల్డింగ్ కట్టాలని అనుకుంటున్నాం. ఒక దాత 5 లక్షలు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాడు. మిగిలిన దాతల సహకారంతో ఎప్పటిలాగే ప్రతి కార్యక్రమానికి దాతల యొక్క సహాయ సహకారాలు మరువలేనివి కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా దాతలు సహకారం అందించి స్వామివారి కృపకు ప్రాప్తులవుతారని కోరుకుంటున్నాం. అలాగే అందరూ విరివిగా పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కమ్మని అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అభయాంజనేయ స్వామి ఆశీస్సులతోటి మంగమూరు డొంకలో వెలిసినటువంటి ఈ ఆంజనేయ స్వామి కార్యక్రమాలు ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి భక్తులు చాలామంది విచ్చేసి స్వామివారి కృపకు ప్రాతులకు అవుతున్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం దాదాపు 6,000 మందికి అందరూ కూడా సహకరించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు స్వామివారిని ఊరేగింపుతో నగర పురవీధులలో అన్ని రకాల వాద్యాలతో విశిష్టంగా కార్యక్రమాన్ని జరుపుతుంది. భక్తులందరూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి కృపకు పాత్రలవుతారని కోరుతున్నాం. జై శ్రీరామ్.
పంచముఖ ఆంజనేయ నవావతార క్షేత్రంలో హనుమత్ జయంతి సందర్భంగా సప్తాహ్నిక జరిగే కార్యక్రమాల్లో ఈరోజు 5వ రోజు. ఈరోజు స్వామివారికి విశేషంగా లక్షమల్లెల పూజ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి సాయంత్రము తీర్థప్రసాదాలు స్వీకరించవలసింది. రేపు 13/5/2026న శ్రీ స్వామివారికి విశేష హనుమత్ కళ్యాణం జరుగుతుంది. దాన్ని కూడా భక్తులందరూ విశేషంగా వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా పాలకవర్గం తరఫున మనవి చేస్తున్నాం. ఎల్లుండి నగరోత్సవ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం గాంధీ రోడ్డు, ఏనుగు చెట్టు మీదుగా పాత గవర్నమెంట్ హాస్పిటల్ మీద నుంచి రాజీవ్ నగరు, విఐపి రోడ్డు, మంగమూడి డొంక ద్వారా స్వామివారి ఊరేగింపు విశేషంగా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా భక్తులందరికీ మనవి.
హనుమత్ జయంతి ఉత్సవం సందర్భముగా ఈరోజు హనుమత్ జయంతి సందర్భముగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి ప్రాతకాలం దగ్గర నుంచి కూడా ఎంతో వైభవోపేతంగా పంచామృత అభిషేకాలు, తర్వాత స్వామికి చక్కటి అలంకరణ, తర్వాత సామూహిక సింధూర పూజ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసి అవన్నీ కూడా సంపూర్ణమైనవి. స్వామికి పంచహారతులు, నక్షత్ర హారతులు, మహామంత్ర పుష్పాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి చక్కగా వైభవపేతంగా ఇప్పుడే సంపూర్ణంగా జరిగినాయి. ఈ యొక్క గుడి చైరమూను ధర్మకర్త మొత్తం కూడా మన దశరథ రామారావు గారు, రేణుకాదేవి గారి ఆధ్వర్యంలో చక్కగా ఎంతో వైభవపేతంగా భక్తులందరూ కూడా జనసందోహంగా వచ్చి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం కూడా సువర్చలా సహిత ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది. కావున ఆ గ్రామంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా వచ్చి చక్కగా కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అస్మత్ శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీహరి. గద్దలగుంటపాలెం రాజా పానకాల రోడ్లో వేయించేసినటువంటి శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి ఉత్సవములు ఈ నెల 4వ తారీఖు నుంచి మొదలు 13వ తారీఖు వరకు ఎంతో వైభవోపేతంగా జరుగుతున్నవి. అందులో భాగంగా మొదటి రోజు విశేష అభిషేకము, గోపూజ, తులసీ పూజ, విఘ్నేశ్వర పూజతోటి ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవాలు ఒకరోజు సింధూరాలంకారము, ఇంకొక రోజు లక్ష మల్లెలతోటి అర్చన, లక్ష్మీ గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఒకరోజు, నిన్న లక్ష తమలపాకులతోటి అర్చన స్వామివారికి ఎంతో వైభవంగా జరిగింది. ఈరోజు స్వామివారు విశేషమైనటువంటి వడమాలల అలంకారంతో ఎంతో కనువిందుగా మనందరినీ ఆ ఆయుష్ ఆరోగ్యము ఇచ్చి కాపాడి రక్షించాలని ఆ ప్రసన్నాంజనేయ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం సింధూర పూజ, కదలీఫల పూజ, అన్ని విశేష పూజలన్నీ కూడా ఈరోజు ఉదయం జరిగినాయి. సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం, శ్రీ సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం మా దేవస్థానము పంతులు గారైనటువంటి శ్రీ సుబ్బయ్య శర్మ గారి ఆధ్వర్యంలో కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. రేపు సాయంత్రం స్వామివారికి నగరోత్సవం, ఆ నగరోత్సవం కూడా ఎంతో వైభవంగా చిన్నపిల్లల కోలాటం, పెద్ద పిల్లల కోలాటం, విశేష వేషధారణలతోటి ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. కావున ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓం శ్రీహరి. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty,
అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.